ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన దుర్గమ్మ తల్లి సందేశం. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసులో దాచుకున్న కోరికలు నాకు తెలుసు. నీ కన్నీళ్లు విలువ నాకు తెలుసమ్మా. నీ మనసులో ఉన్న భయం, నీ బాధ, నీ మనసులో ఉన్న ఆశ అన్నీ కూడా నాకు వినిపిస్తున్నాయి. ఈరోజు నేను నీకోసమే వచ్చాను తల్లి. నీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగించటానికి, నీ దుఃఖాలకి ముగింపు ఇవ్వటానికి, నీ ప్రార్థనలన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్ష్యం ఇవ్వటానికి. నీ కోరిక వెంటనే నెరవేరాలి అంటే ఈరోజు చూసిన వెంటనే ఈ కుంకుమ తాకు తల్లి. భక్తితో తాకు, విశ్వాసంతో తాకు, భయాన్ని వదిలేసి నమ్మకంతో తాకమ్మా. ఈ క్షణంలో నువ్వు అమ్మని తలిస్తే చాలు, అమ్మని పిలిస్తే చాలు, నీ ఆత్మతో అమ్మని నమ్మితే చాలు. నీ ఇంట్లో శాంతి తప్పకుండా నిలుస్తుంది. నీ జీవితంలో మార్పు మొదలవ్వబోతుంది. నీ కష్టాల తలుపులు మూసుకుపోబోతున్నాయి. నీ కోరికల తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయమ్మా. నేను నీ దుర్గమ్మను, నీకు రక్షకురాలిని. నీ శక్తిని, నీ ధైర్యాన్ని, నీ దైవ బలాన్ని. ఈ సందేశం కేవలం నీ కోసం నేను పంపించాను. ఈ క్షణం నీ జీవితానికి మలుపు. ఈ వీడియో నీ కోసమే అని తప్పకుండా అర్థం చేసుకో. దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ ద్వారా ఈ సందేశం, ఈ మాటలు నీ గుండె వరకు చేరాలి అంటే శ్రద్ధగా వినమ్మా. పూర్తిగా వింటేనే నేను చెప్పేటటువంటి సందేశం నీకు అర్థమవుతుంది అని అయితే మన అమ్మవారు చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి అమ్మవారి సందేశాన్ని పూర్తిగా వినండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, చాలా దిగులుగా కనిపిస్తున్నావేంటి? ప్రతి క్షణము కూడా నేను నిన్ను గమనిస్తూ ఉన్నానమ్మా. చాలా అంటే చాలా దుఃఖిస్తూ వస్తున్నావు. అయితే నీ బాధను చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు జీవితంలో గెలవలేక ఓడిపోతూ ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తల్లి, నిజానికి నీది ఓటమి కానే కాదు, నిజమైన గెలుపు నీది. నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా, దుర్గమ్మ తల్లి, నేను ఏదైనా సాధించాలి అనే లోపు అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఎంతగా పోరాడుతున్నా ఆ పోరాటానికి అర్థం లేకుండా పోతుంది. నేను అనుకున్నది జరగనివ్వకుండా చేయటం వలన నాకు మరికాస్త నిరాశ అనేది మిగులుతుంది తల్లి. చాలా అంటే చాలా నాకు అన్నీ వ్యతిరేకంగా ఉండేలా చేస్తున్నావు. అలాగే కష్టాలు, సమస్యలు నా ఎదురుగా వచ్చేలా చేస్తున్నావు. ఏంటి దుర్గమ్మ తల్లి, ప్రతి క్షణము కూడా నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా, నాకు ఎందుకు ఈ బాధలు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా. చూడు తల్లి, నీకు నిజంగా చెప్పాలి అంటే నీది అపజయం కానే కాదు, నిజమైనటువంటి గెలుపు నీది. నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు. కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు. మనస్ఫూర్తిగా నీలో ఉన్న ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. అసలు నా కోరిక తీరుతుందా లేదా, ఎప్పుడు నా కష్టాలు ఎదుర్కొని నిలబడతాను, ఎప్పుడూ కూడా ఈ కష్టాలతోటి సతమతమైపోతూ ఉంటే అమ్మవారు అసలు ఎందుకు ఇలా చేస్తుంది, అసలు ఎందుకు అమ్మ ఇలా నిమ్మలంగా ఉండిపోతుంది అని అనుకుంటున్నావు కదా. చూడు తల్లి, నీకు పరిష్కారమే చూపించలేదా? ఎన్ని సమస్యల నుంచి నిన్ను బయటకు తీసుకువచ్చాను ఒక్కసారి గుర్తు తెచ్చుకో అమ్మా. నీకు ఎన్నోసార్లు నీ సమస్యకి పరిష్కారం చూపించాను. ఆ కష్టం నువ్వు దాటకుండా నేనే దాటించేశాను. నీ మనసు నిండా బాధ ఉండటం వలన, బాధపడటం వలన నీకు అర్థం కావటం లేదు. ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్కసారి నీ మనసా వాచా కర్మన మనస్ఫూర్తిగా చెప్పు. నీ కష్టాల్లో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం అందించటం లేదా? అలాగే నీకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నీతో ఉన్నాను అని చెప్పి నీ అంతరాత్మకి నేను గుర్తు చేయలేదా? నీ కష్టాలను నువ్వు అనుభవించావా?
ఆ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోవటానికి నేను నీకు ఎలాంటి సహాయం అందచేయలేదా తల్లి? ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో. అప్పుడు తప్పకుండా అర్థమవుతుంది. నువ్వు అక్కడే ఆగిపోలేదు కదమ్మా. నా సహాయం లేకుండానే ఈ కష్టాల నుండి గట్టెక్కావా? భగవంతుడు అనేవాడు ఎప్పుడూ తన బిడ్డల్ని చూస్తూనే ఉంటాడు. కష్టాలు పెట్టినవాడు ఆ కష్టాల నుంచి బయటికి తీసుకురాలేడా? ఒక్కసారి ఆలోచించమ్మా. నీకు ఒక విషయం చెబుతున్నానమ్మా. నాకు ఎవరూ వద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది వస్తుంది. ఏదైనా సాధించాలి అనే ధైర్యం నీకు తప్పకుండా ఏర్పడుతుంది. నా చుట్టూ ఎవరూ లేరు, ఒంటరిదాన్ని అని అనుకుంటున్నావు. కానీ నేనే ఒక శక్తి, నేనే ఒక ధైర్యం అని అనుకో. అనుకుని నీకు ఏ సమస్య వచ్చినా సరే నిలబడి ఉండు తల్లి. భగవంతుడే అన్నీ చూసుకుంటాడు అనే అర్థంతో ఉండు. కానీ పిరికితనంతోటి ప్రతి కష్టాన్ని చూసి భయపడుతున్నావు. కష్టాలన్నీ నీ మీదే పడిపోతున్నాయి అని భయపడిపోతున్నావు. నిన్ను నువ్వు ఓదార్చుకునే ప్రయత్నం ఉండాలి. నిన్ను నువ్వు నిలబెట్టుకునే సామర్థ్యం నీలో ఉండాలి. అలా కాకుండా నీ మనసుని కష్టపెట్టుకుంటే నీకు ఎవరూ కూడా సహాయం అందివ్వలేరు. ఓదార్పు అనేది ఎవరూ కూడా ఇవ్వలేరు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అలాగే నీ ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది అని గుర్తుంచుకో తల్లి. నీ ఆలోచనలకి, నీ సమస్యలకి తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. నీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుందమ్మా. ఆ సమయం ఎప్పుడు వస్తుంది దుర్గమ్మ? ప్రతిసారి కూడా ఇదిగో అదుగో అంటున్నావు కానీ నాకు మాత్రం నా జీవితంలో ఎటువంటి శుభవార్త వినిపించడం లేదు, నా కష్టాలు తొలగించడం లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు. నీ మనసుని, నీ ఆలోచనల్ని అదుపులో ఉంచుకుని ఒక్కసారి ఆలోచించు. నీకెప్పుడూ కూడా ఈ దుర్గమ్మ తల్లి కష్ట సమయంలో ఈ చేయి పట్టుకుని నిన్ను రక్షించింది. నువ్వు నా మీద నమ్మకం కోల్పోతున్నావమ్మా. నిరాశలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు ఇలా ఉండటం అయితే చాలా తప్పు బిడ్డ. ఏ సమస్యనైనా సరే సంతోషంగా ఎదురించేటటువంటి శక్తి నీలో ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళే దారి నీకు అంతా కూడా పూలబాటగా కనిపిస్తుంది. అలాగే నీకు ఎప్పుడైనా కానీ కష్టం అని అనిపిస్తే ఈ అమ్మ నీకు అన్ని వేళలా సహాయం చేస్తూనే ఉంటుంది. గుర్తుంచుకో తల్లి. ఒక్కసారి నా మాటలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకమ్మా. ఎందుకు నేను ఇలా చెబుతున్నాను? నీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. ఈ ప్రపంచంలో నాకు మాత్రమే కష్టాలు అని నువ్వు ఎంతో కృంగిపోయి నిరాశ చెందుతూ బాధపడుతూ ఉంటావు. ఒక్కటి చెప్పనా అమ్మా? ఈ జీవన చక్రంలో ప్రతి ఒక్కరికి కూడా కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం తల్లి. కాబట్టి నువ్వు దీని గురించి ఏమాత్రమూ కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలు వచ్చిన తర్వాత తప్పకుండా సంతోషాలు వచ్చే తీరుతాయి. నువ్వు కష్టపడుతున్నావు అంటే సుఖపడే సమయం కూడా అతి దగ్గరలోనే ఉంది అని గుర్తుపెట్టుకో. అంతేకాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో, నా జీవితం ఎక్కడికి పోతుందో అని ఆలోచిస్తూ కూర్చోవద్దు. అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు. నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా, సంతోషంగా జీవితాన్ని గడపటానికి. అంతేకాని నీకు నువ్వుగా నీ భవిష్యత్తుని ఊహించేసేసుకుని నా జీవితం ఇంకింతే, ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, నా తలరాత మారదు అని నువ్వు నిర్ణయం తీసేసుకుంటే ఇంకా ఈ అమ్మ ఎందుకు తల్లి? నీ తలరాత మార్చినా, నిన్ను ముందుకు నడిపించినా, ఏది చేసినా సరే ఈ అమ్మేనమ్మా. నీ చేతుల్లో ఏదీ ఉండదు. నువ్వు కేవలం చేయవలసిందల్లా ఈ అమ్మ మీద నమ్మకాన్ని ఉంచుకోవాలి. భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. నువ్వు దేని గురించి కూడా భయపడకూడదు. ఏ జీవితాన్నైతే భగవంతుడు నీకు ప్రసాదించాడో దానిని సంతోషంగా స్వీకరించాలి. కాబట్టి నీకున్నటువంటి ఆలోచనలు తీసేయమ్మా. అనవసరమైన ఆలోచనలతోటి నీ బుర్రని పాడు చేసుకుంటున్నావు. నేను నీతోనే ఉన్నాను అని చెప్పినా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండకపోతే ఏమిటి తల్లి అర్థం? ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు నాతో చెప్పుకుంటూ ఉంటావు కదా, తల్లి నా కష్టాలు తీర్చమ్మా, నా బాధలు తీర్చు, నా కోరికలు నెరవేర్చు అని. అంటే నేను ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు కదా. మరెందుకమ్మా ఒక్కొక్కసారి ఆ నమ్మకాన్ని కోల్పోతున్నావు? ఆ నమ్మకాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? నీ కోరిక ఏదైనా సరే, ఏ సమస్య అయినా సరే అతి త్వరలోనే ముగియబోతుంది. దానికంటూ ఒక సమయం ఉంటుంది కదమ్మా. ఆ సమయం వచ్చేంత వరకు కూడా మీరు ఎదురు చూడాలి. ఇకపై నువ్వెప్పుడూ కూడా సంతోషంగా కనిపించాలి. ఎప్పుడూ అసంతృప్తిగా కనిపించకూడదు. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు మాత్రమే కనిపించాలి. అది ఏ సమయంలోనైనా సరే, కష్ట సమయంలోనైనా సరే, ఏదైనా కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి. నా బిడ్డ సంతోషంగా ఉండటమే నాకు కావాలి.
నీ జీవితాన్ని ఆనందమయంగా మారుస్తాను. నీ సమస్యలన్నిటినీ కూడా దూరంగా విసిరేస్తాను. అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు కదమ్మా. నువ్వు అలా కన్నీరు పెట్టుకుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. అందుకే నీకు ఎన్నో విధాలుగా ధైర్యం ఇవ్వాలి అని నేను ప్రతిరోజు చేస్తూ వస్తున్నాను. కొంతమంది బిడ్డలు నా మాటలు గ్రహించి నా బాటలో నడుస్తూ ఉన్నారు. మరికొంతమంది నా బిడ్డలని బుజ్జగించవలసి వస్తుంది. అయినా అది నాకు సంతోషమే. నా మాటలు విన్నప్పుడు ధైర్యంగానే ఉంటున్నారు. కానీ తర్వాత ధైర్యాన్ని కోల్పోయి నిరాశకు గురవుతున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని నడిపించేది నేనేనమ్మా. నీ కన్నీళ్లు వృధా కావు. నీ ప్రార్థనలు మౌనం కాదు. నీ బాధకి తప్పకుండా సమాధానం దొరుకుతుంది. ఈ రోజు నుండి నీ జీవితంలో శక్తి మొదలవుతుంది. నా రక్షణ కూడా మొదలవుతుంది. మార్పు కూడా మొదలవుతుంది. విజయం కూడా నీదే తల్లి. నీ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా వదిలిపెట్టవద్దు. నీ భక్తిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు. నీ విశ్వాసాన్ని అమ్మ చేతిలో పెట్టు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దుర్గమ్మ ఉంటుంది. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ దైవశక్తి తప్పకుండా ఉంటుంది. ఎక్కడ అమ్మ నామం వినిపిస్తుందో అక్కడ తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ఈ సందేశం నీ గుండెల్లో నిలిచిపోతే నీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. మీ ఇంట్లో శాంతి తప్పకుండా నిలుస్తుందమ్మా. మీ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా. ఓం శ్రీమాత్రే నమః అనే నా నామాన్ని జపిస్తూ ఉండు. తప్పకుండా నీకు అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండు. ఫ్రెండ్స్, అమ్మవారి సందేశం విన్నారు కదండి. మరి సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.